విద్య యొక్క చరిత్ర. విద్య యొక్క అర్థం, నిర్వచనాలు చూద్దాం. విద్య అనే పదం విద్య అనే సంస్కృత ధాతువు నుంచి పుట్టింది. విద్య అనగా తెలియని విషయాలను తెలుసుకోవడం, సంభవించడం, కనుగొనడం, భావించడం, అవగాహన చేసుకోవడం, జ్ఞాన సముపార్జన. అంటే ప్రజ్ఞను పొందడం, వ్యక్తిలో దాగి ఉన్న అనంత శక్తులను బయటకు తీసే ప్రక్రియ. తర్వాత విద్యా బోధన ప్రక్రియ, శిక్షణ ఇచ్చే ప్రక్రియ మరియు దివ్యత్వం మరియు ఆత్మను తెలియజేస్తుంది. విద్యకు సమానంగా శిక్ష అనే పదాన్ని వాడతారు. సంస్కృత మూల పదమైనటువంటి సాస్ లేదా క్షాస్ నుండి ఈ శిక్ష అనే పదం వచ్చింది. అంటే క్రమశిక్షణ. తర్వాత ఎడ్యుకేషన్ అనే పదం ఎడ్యుకేర్ అండ్ ఎడ్యుసెరీ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. కేర్ అంటే ఏంటి? మనం శిశువుని కేర్ చేస్తాం. అంటే అభివృద్ధి చేయడం కోసమే కదా! అంటే ఎడ్యుకేర్ అనగా శిశువుని అభివృద్ధి చేయడం లేదా పెంచడం లేదా టు నారిష్ ఇంగ్లీష్‌లో. సిరి అంటే ఏంటి? చెడు దారిలోకి వెళ్ళనివ్వకూడదనమాట. అంటే శిశువుకి దారి చూపించడం. అంటే చెడు దారిలోకి వెళ్ళకుండా శిశువుకి దారి చూపడం. ఎడ్యుకేషన్ అనే పదంలో అనగా అంటే ఐ కదా! ఐ అంటే ఏంటి? మనం అంధకారం నుండి బయటికి, కన్నుంటే మనం అంధకారం నుంచి బయటకొస్తాం కదా! అలాగా ఐ అంటే అంధకారం, ఔట్ ఆఫ్ అంధకారం నుండి బయటికి. డూకు అనగా వృద్ధిలోకి తీసుకురావడం, దారి చూపటం, ముందుకు తీసుకెళ్ళడం. అంటే ఈ ఎడ్యుసిరీకి ఏదైతే మీనింగ్స్ ఉన్నాయో అవే డ్యూకోకి వచ్చినాయనమాట. అంటే వృద్ధిలోకి తీసుకురావడం, టు బ్రింగ్ అప్, టు లీడ్ ఫోర్త్ అంటే దారి చూపడం, ముందుకు తీసుకువెళ్ళడం, ఇవన్నీ వస్తాయి. కొంతమంది శాస్త్రవేత్తలు లాటిన్ భాషమైన ఎడ్యుకేటం నుండి ఉద్భవించిందని తెలిపారు. భారతదేశ విద్య అత్యంత పవిత్రమైనది. ఇది ఉపాసనలో భాగం. అంటే విద్య అనేది మనకి ఉపాసనలో భాగం అంట. ఋషుల ప్రకారం మానవుడికి మూడవ నేత్రం, ద్విత్వం జన్మం. అంటే విద్య రెండో జన్మ లాంటిదని. పరిమితార్థంలో 3 Rsకి పరిమితం. అంటే రీడింగ్, రైటింగ్, అర్థమెటింగ్. అది విస్తృతార్థంలో జీవితమే విద్య. అంటే గర్భం నుండి మృత్యు వరకు. విద్య వజ్రం లాంటిది. వజ్రాన్ని వివిధ కోణాల్లో చూసినప్పుడు అనేక అర్థాలున్నాయి. అంతర్గత శక్తులను వెలుగుతీస్తుందనమాట. విద్యార్థి పాఠశాలలో నేర్చుకునే జ్ఞాన వికాసంగా కూడా చెప్పుకోవచ్చు. యతో అభ్యుదయే నిశ్రేయః సధర్మః. అంటే అనే వేదవాక్కు వ్యక్తి వ్యవహారిక జీవనంలో, ఆధ్యాత్మిక జీవనంలో విజయం అందించే సాధనమే విద్య అని తెలియజేయడమైంది. యతో అభ్యుదయే నిశ్రేయః సధర్మః. యతో అభ్యుదయ నిశ్రేయః సధర్మః ఇదనమాట. అంటే వ్యవహారిక జీవనంలో, ఆధ్యాత్మిక జీవనంలో విజయం అందించే సాధనమే విద్య అని తెలియజేస్తుందనమాట. యతో అభ్యుదయ నిశ్రేయ. తర్వాత వేదకాలంలో వేదకాలంలో విద్యకు సమానార్థంగా సంస్కారం అనే పదాన్ని వాడారు. అనగా సమ్యక్కారం ఇది సంస్కారం. సంస్కృత భాషలో దీని అర్థం సరైన రీతుల్లో మానవుని తీర్చిదిద్దడం, సరైన ఆకృతి. సమ్యక్కారం అంటే ఆకృతి, సమ్యక్ ఇది సంస్కారం అంటే సరైన రీతిలో మానవుని తీర్చిదిద్దడం. విద్యను మరొక పేరు ధర్మం అని కూడా పిలిచారు. ధర్మం అనగా ధర్మోద్ధారయతి. అంటే ఆచరణ మనల్ని స్వీయ వికాసం ధర్మంగా పిలుస్తారు. అంటే ధర్మోద్ధారయతి. భారతీయ ప్రాచీన పాఠశాలల్లో విద్య అసత్యం నుండి సత్యం వైపు, చీకటి నుండి వెలుగు వైపు, మృత్యువు నుండి అమృత్యు వైపు తీసుకువెళ్ళేలా ఉండేది. అంటే భారతీయ ప్రాచీన పాఠశాలలో విద్య ఎలా ఉండేదంటే ధర్మబద్ధంగా ఉండేదా, అలా ఉండేది. అలా కాకుండా మనకి చెప్పాలన్నమాట. భారతీయ ప్రాచీన పాఠశాలలో విద్య అసత్యం నుండి సత్యం, చీకటి నుండి వెలుగు, మృత్యువు నుండి అమృత్యు. ప్రపంచ అన్ని దేశాల కంటే భారతదేశంలో ముందుగా విద్య వ్యవస్థ ప్రారంభమైందని, విద్య చేత అంటే ప్రపంచ అన్ని దేశాల కంటేనే ముందు మన దేశంలో స్టార్ట్ అయిందని, విద్య చేత పటిష్టంగాను శాశ్వతంగా ప్రభావితమైన దేశం మరొకటి లేదని ఎవరు చెప్పారంటే FW థామస్ అనే అతను చెప్పాడనమాట. అంటే మన ఇండియాలోనే విద్య అనేది ఫస్ట్ స్టార్ట్ అయిందని థామస్ చెప్పాడనమాట. ఎవరో FW థామస్. తర్వాత భారతదేశాన్ని ఒక అద్భుతమైన భూమిగా అంటే ఎవరో భారతదేశాన్ని సందర్శించినటువంటి యాత్రికులు ఉంటారు కదా! వాళ్ళేమని భారతదేశాన్ని ఒక అద్భుతమైన భూమిగా పేర్కొన్నారు. ప్రపంచంలో మొట్టమొదట విశ్వవిద్యాలయం ఏదంటే ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం తక్షశిల. చాలామంది వేరేది అనుకుంటారు, కానీ తక్షశిల గుర్తుపెట్టుకో. ఇది పాకిస్తాన్లో ఉంది. ఇందులో ఎవరెవరో మనకి ఉపాధ్యాయులుగా పనిచేశారంటే వ్యాకరణవేత్తగా పాణి, గొప్ప వైద్యుడిగా జీవకుడు, అర్థశాస్త్రాన్ని రచించిన కౌటిల్యుడు. అంటే మనకి పాణి, జీవకుడు, కౌటిల్యుడు ఇలా ముగ్గురు కూడా ఆచార్యులుగా పనిచేశారనమాట. తక్షశిల విశ్వవిద్యాలయంలో విద్యా బోధన అనేది ఉపాధ్యాయుల కేంద్రీకృతంగా ఉండేది. విద్యార్థి కేంద్రీకృతంగా ఉండేది కాదనమాట. అక్కడ అన్నీ చూసుకోవడం, వాళ్ళ అనుసరించడం, నిస్వార్థపరుడుగా ఉండడం, టీచర్ అనేవాడు ఉంటాడు. తర్వాత నలంద విశ్వవిద్యాలయం. ఇది నలంద విశ్వవిద్యాలయం బీహార్లో ఉంది. నాలంద విశ్వవిద్యాలయం బీహార్లో ఉంది. క్రీస్తు శకం 5 నుండి 12వ శతాబ్దం వరకు
700 సంవత్సరాల పాటు విలసిల్లిందనమాట. ఈ విశ్వవిద్యాలయాన్ని పూర్వవైపున తీసుకురావడానికి ప్రస్తుతం భారతదేశం కృషి చేస్తుంది. పై విశ్వవిద్యాలయాల విద్యార్థుల అభ్యసనాన్ని అంచనా వేయడానికి శాస్త్రార్థాలు అంటే శాస్త్రార్థాలు నిర్వహించేవారు. అంటే శాస్త్రాలపై చర్చ. అంటే వారి విద్యార్థుల అభ్యసనం ఎలా ఉందో అంచనా వేయడానికి అనమాట. సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు బోధించేవారు. విద్యాలయ నిర్వహణలో సీనియర్ విద్యార్థులు ఆచార్యునికి సహకరించేవారు. విద్య అనీతి పద్ధతుల్లో ఉండేదనమాట. రాజులు, ధనికులు వీళ్ళందరూ డబ్బులు ఇచ్చేవారనమాట స్కూల్ రన్ చేయడానికి. స్టూడెంట్స్ దగ్గర అయితే ఎటువంటి ఫీజులు ఉండేవి కాదు. తర్వాత ఆర్యభట్ట, పతాంజలి, కాత్యాయనుడు, పాణిని మొదలైన వారు ఆనాటి గొప్ప ఆచార్యులు. ఎవరు ఆనాటి గొప్ప ఆచార్యులు అంటే ఆర్యభట్ట, పతాంజలి, కాత్యాయనుడు, పాణి వీళ్ళు గొప్ప ఆచార్యులు. ఆడవాళ్ళు ఎవరంటే మైత్రేయి, గార్గి, విశ్వంబర, ఆపల, లోపముద్ర. మనకి ఈ మైత్రేయి అనే అమ్మాయి గారెలు వండిందనమాట. అదే గారెలు వండితే ఎక్కడ వండింది? ఇంటి లోపల గారెలు వండితే విశ్వంబర అనే అతను గారెలో ఏదో లోపం ఉంది, బాగోలేదని చెప్పాడనమాట. లోపం అంటే లోపముద్ర. విశ్వంబర అనేది అమ్మాయి అనమాట. తర్వాత చైనా, కొరియా, అదేవిధంగా సీలోన్, టిబెట్, బర్మా అంటే 3 సీలు అనమాట. 3 సి 3 సీలు, ఒక టీబీ, ఒక జేఎన్ అంటే జావా, నేపాల్, చైనా, కొరియా, సిలోను, టిబెట్, బర్మా, జావా, నేపాల్ మొదలైన దేశాల నుండి వచ్చి విద్యను అభ్యసించేవారు. పాహియానుని, హుయాన్సాంగ్ మొదలగు చైనా యాత్రికులు ఇక్కడ విశ్వవిద్యాలయాల్లో అభ్యసించారు. పాశ్చాత్య దేశాల్లో విద్యాభావన 2 ముఖ్యమైన తాత్విక అంశాలపై ఉంది. మొదటిది ఏంటంటే మానవుడు హేతుబద్ధమైన జీవి, ఇంద్రియ వాంఛలకు ప్రాధాన్యత ఇచ్చేవాడు అనేది గ్రీకు తాత్వికుల వాదన. రెండవది మానవుడు దేవుని పుత్రుడు, జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలనేది క్రైస్తవవాదం. అయితే ఇక్కడ పాశ్చాత్య ఆత్మీయ విలువలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదని నిర్వివాదాంశం.